హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అది కూడా ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నా. సో ఈరోజు కెంట్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ వాళ్ళు ప్లాన్ చేశారు. సో బయలుదేరుతున్నాము. సో ఈరోజు వ్లాగ్ కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. సో ఏ ఛాన్స్ వదలకుండా వ్లాగ్స్ చేద్దాము, మీకు కొన్ని ప్లేసెస్ చూపిద్దాం యూకేలో అన్నదే నా ఆశయం అన్నమాట. సో మీరందరూ కూడా వ్లాగ్ని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో మా పాప కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఏమన్నా బుడ్డి మాటలు అంటే క్యూట్ మాటలు మాట్లాడితే మీకు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎట్లా చూస్తుందో. రేపు పొద్దున తను కూడా వ్లాగ్స్ చేస్తుందేమో. నమ్మ కెమెరాతో మాట్లాడుతుంది, ఏం అర్థం కావట్లేదే అని అనుకుంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి వీడియోని. అండ్ మేము ఇంకా బయలుదేరిపోతున్నాము. మేము అనుకున్న దానికంటే 1 అవర్ లేట్ బయలుదేరుతున్నాం. సో 1 అవర్ లేట్ రీచ్ అవుతాము. కెంట్ అన్నది ఒక స్టేట్ అన్నమాట. ఇప్పుడు మన ఇండియాలో స్టేట్స్ ఎలా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అలా మేమున్నది సరే. మేము వెళ్తున్నది కెంట్, మా పక్క స్టేట్ అన్నమాట. అంత దూరం ఏమి ఉండదండి, ఇది చిన్న కంట్రీ కాబట్టి కాస్త దగ్గరగానే ఉంటుంది. 1 గంటలో మేము నెక్స్ట్ వేరే స్టేట్కి వెళ్ళిపోవచ్చు. ఫుల్ వీడియో చూసేసేయండి, మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మాట్లాడుతూ ఉండగానే మేము ఆల్రెడీ వాళ్ళ ప్లేస్కి రీచ్ అయిపోయాము 1 అవర్లో. ఇక బాగా ట్రాఫిక్ ఉండింది మధ్యలో. తర్వాత వాళ్ళ కార్లో, అంటే అందరూ ఒకే కార్లో వెళ్ళిపోవడం బెటర్, 2 కార్లు ఎందుకని చెప్పేసి మా పాప కార్ సీట్ అందులో ఫిక్స్ చేసేసి మా ఫ్రెండ్ గారి కార్లో మేము వెళ్ళిపోయామన్నమాట. సో మేము వెళ్తున్నది ఫస్ట్ అయితే క్యాంటర్బరీ అన్నమాట. నా ఫేవరెట్ ప్లేస్. నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా, ఏదో ఒక అడ్డొచ్చేసేది. సో ఫైనల్లీ అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళేదాకా ఎలా ఉంటుంది ఆ ప్లేస్ అన్నది తెలీదు. నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైం, మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైమే, పాపం చూడలేదని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి కార్ పార్క్ చేసుకుని, సో ఎక్కడ యూకేలో ఎక్కడైనా కార్ పార్క్ పే చేయాలండి. చాలా రేర్ ప్లేసెస్లో ఫ్రీ కార్ పార్క్ ఉంటుంది. డబ్బులన్నీ కార్ పార్కింగ్కే తీసేసుకుంటారనమాట మన దగ్గర. చాలా కాస్ట్లీ ఉంటుంది. గంటకింత అని, గంటకు 300, 400, 700 అట్లా ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫేమస్ కెసిల్ ఉందంట. కెసిల్ అంటే ఏం లేదండి, కోట ఉంటుంది వీళ్ళది, అప్పటి కాలం వాళ్ళది. సో తర్వాత ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఎన్నిసార్లు దీన్ని ఇన్స్టాగ్రామ్లో చూసాను. అక్కడికి వెళ్తే కళ్ళు సరిపోలేదండి, అంత కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఒక చిన్న కెనాల్ ఉంది, ఛానల్ అంటారు కదా. సో అది అలానే చాలా దూరం వరకు ఉంది. సో అక్కడికి వెళ్తే ఎంత కలర్ఫుల్. నేను ఎందుకా కలర్ఫుల్ డ్రెస్ వేసుకెళ్ళలేదు అనుకున్నా, నాకు తెలియదు ఇంత బాగుంటుందని చెప్పేసి. సో మా పాప అంత మూడ్లో లేదండి ఫొటోస్ వెళ్ళి దిగంత. అక్కడ వదులుదామనుకున్నా, పక్కనే ఆనుకొని కెనాల్ ఉంది, అటువైపు మనం ఫ్లవర్స్ సైడ్ వెళ్ళకూడదు. కానీ మన వాళ్ళు వినరు కదా, అన్ని ఫ్లవర్స్ చూస్తే ఎవరైనా ఆగుతారా. సో అక్కడికి వెళ్ళి కాసేపు హాయిగా కూర్చొని కాసేపు ఇన్స్టా 360 ఉంది మా ఫ్రెండ్తో, దాంతో కొన్ని వీడియోస్ దిగి మా పాపని కాసేపు ఆడిపించిన తర్వాత దారిలో వాపస్ వెళ్తూ ఉంటే అదే పార్క్లోనే, అదొక పార్క్ లాగా మెయింటైన్ చేశారు. అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ కూడా వేశారనమాట. అవి సోప్స్ తయారు చేసేవి, వాటిల్లో వీటిని కలుపుతారంట. సో అది నా ఫ్రెండ్ చూపిస్తుంది. సో ఆ క్లిప్పింగ్ తీసాను. తర్వాత అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత నడుస్తున్నా కెనాల్ వస్తూనే ఉందన్నమాట. తర్వాత బయటికి వచ్చేసాము. సో ఇది క్యాంటర్బరీ టౌన్ కూడా ఒకసారి చూసేద్దామని చెప్పి అనుకున్నాము. సో టౌన్ వెళ్తూ ఉంటే షాపింగ్ ఫుల్ ఉందన్నమాట. మేము వెళ్ళింది వీకెండ్, సాటర్డే వెళ్ళాము. సో సాటర్డే ఫుల్ ఉంది అసలు. నాకైతే ఒక యూట్యూబర్ కనిపించాడు ఆన్ ద వే బ్యాక్. తన ఛానల్లో ఇలా వీడియోస్ అన్నవి పెడుతూ ఉన్నారన్నమాట. మొత్తం సిటీస్, టౌన్స్, మేబీ యూకేలో సిటీస్ అన్నీ, టౌన్స్ అన్నీ తీస్తూ ఉంటాడేమో తెలీదు. సో అక్కడ మేము నడుస్తూ ఉన్నాము. మా పాపనైతే స్ట్రోలర్లో నుంచి దింపలేదు, దింపితే 1 సెకండ్ కూడా ఉండట్లేదు. మీకు కావాలంటే చూపిస్తా దింపిన చోట. ఇక్కడ చూడండి, మంచిగా పావురాలు ఒకటి ఫుడ్ పెడుతుంటే మా పాప వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేసి ఆ పావురాలను అన్నీ ఎగిరిపోయేలాగా చేసింది. కానీ భయపడుతుంది అనుకున్న, అస్సలు భయపడలేదు. చాలా ఫన్నీగా అనిపించింది తను పావురాలతో ఆడుకుంటుంటే. మా ఆయన ఎంత ఆపినా కూడా తను అసలు కంట్రోల్లో లేదనమాట. వదిలేయనని వెళ్ళి మళ్ళీ వాటితోనే ఆడుకుంది. మేబీ క్యాచ్ చేయాలనుకుందేమో. మా పాపకి బర్డ్స్ పైన ఎంత పిచ్చి ఉంటుందని నాకు తెలీదు. చాలా క్యూట్గా అనిపించింది. చూడండి ఎంత హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తుందో. పిల్లలంతా, అందరు పిల్లలు అంతే కదండి.
తర్వాత కాస్త చూద్దాం, టౌన్లో వదిలేద్దాము, మనకు లోపల టౌన్లో వెహికల్స్ రావన్నమాట. సో వదిలేద్దాం, అందరు మనుషులే తిరుగుతున్నారు కదా అని చూస్తే ఇగో వెళ్ళి అందరినీ టచ్ చేయడము, లేకపోతే ఏదో ఒకటి వెతుక్కుంటూ వెళ్ళడము ఇలాంటివి చేస్తుంది. సో నా వల్ల కాలేదని చెప్పి నా ఫ్రెండ్ పట్టుకుంది ఆ పిల్లని. బాగా ఎంజాయ్ చేశారు, ఇద్దరు బాగా కలిసిపోయారు, మంచి ఫ్రెండ్లీగా అయిపోయారు. సో ఇక్కడ నుంచి యాక్చువల్ కెసిల్ కనిపిస్తుంది. సో నేను జూమ్ చేసి చూపించాను. సో ఒక చిన్న క్లిప్పింగ్ కూడా తీసుకున్నా. సో ఇలా వే ఉంది, అందరు అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. చాలామంది బోట్లో కూర్చొని హ్యాపీగా నేచర్ని ఆస్వాదిస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే దానికి పే చేయాలి. అండ్ మా పాప ఉంది, తనను వదిలి వెళ్ళలేమని చెప్పేసి మేము పెద్దగా థింక్ చేయలేదు దాని గురించి. తర్వాత ఇగో ఇలా టౌన్లో కూర్చొని మనకు ఇండియన్స్ కూడా చాలామందిని చూశాను నేను. ఇలా టౌన్లో కూర్చొని హ్యాపీగా పాటలు పాడుతుంటారు. మనకు తోచినంత హెల్ప్ చేయడమే అంతే. ఇకపోతే ఇక్కడ నుంచి యాక్చువల్లీ బోటింగ్ స్టార్ట్ అవుతుందంట. సో ఇక్కడ బుకింగ్స్ చేసుకుంటుంటే విన్నాం. తర్వాత మేము కార్ ఎక్కేసి వెళ్తుంటే ఇలా తలలేని ఒక మనిషి కనిపించారు. మీకు భయంకరం అనిపించింది. ఆ క్లిప్ మిస్ అయితే వెనక్కి బ్యాక్వర్డ్ చేసుకొని ఖచ్చితంగా చూడండి, మీరు కూడా షాక్ అవుతారు. సో అక్కడ మునిగితే ఇక్కడ తేలామన్నమాట. అదే ఫోక్ స్టోన్. అక్కడ నుంచి బాగానే కాస్త దూరం ఉంది, ఒక 20 to 30 మైల్స్ ఉందంట. సో అదే కార్లోనే మేము వచ్చాము. సో ఇంకా పాపతో ఎంజాయ్ చేస్తూ నేను క్లిప్పింగ్స్ తీయడం మర్చిపోయాను. సో ఇక్కడ ఫోక్ స్టోన్లో అక్కడ మునిగితే ఇక్కడ తేలామన్నమాట. సో ఇదని వచ్చేసి మంచి బీచ్ ఏరియా, ఒక మంచి క్లిఫ్స్ ఉన్నాయి, మౌంటైన్ క్లిఫ్స్, చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ పైకి వెళ్ళాము. అక్కడ పైన నుంచి స్లోగా ఒక్కొక్క స్టెప్ కిందికి వచ్చి చూసామన్నమాట. సో అది కూడా కార్లోనే వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇక్కడ టాప్ పైన క్లిఫ్స్ కనిపించే దగ్గర అక్కడ నుంచి వాటర్ అన్నీ కనిపించేది. కింద అయితే ట్రైన్ కూడా వెళ్తుంది. షాక్ అయిపోయాను నేను చూసి. చిన్నగా కనిపిస్తుంది ట్రైన్, కాసేపట్లో ట్రైన్ కూడా వస్తుంది. అండ్ మనం అక్కడ కింద కనిపిస్తున్నాయి కదా స్టోన్స్, అక్కడికి వెళ్తామన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము, నెక్స్ట్ ఇంకొక లెవెల్ కిందకి వెళ్తాము, తర్వాత పూర్తిగా కిందకి వెళ్ళిపోయి చూసాము. సో ఈ వాటర్ ఈ పెద్ద సీ అన్నమాట ఫోక్ స్టోన్ అన్నది. సో అక్కడ ఎండ్ ఆఫ్ ది సీ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఫ్రాన్స్. సో ఇక్కడ నుంచి అక్కడికి ఒక 30 మైల్స్ అలా ఉంటుందంట. సో ఫ్లైట్లో వెళ్తే చాలా చీప్గా పడుతుంది. అండ్ రోడ్వేలో వెళ్తే కాస్త ఒక 1 hour అలా పడుతుంది. ట్రైన్స్, రోడ్వేస్ అన్నీ ఉన్నాయి మేము ఫ్రాన్స్కి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా చాలా దగ్గర అని చెప్పారు. సో అక్కడ నుంచి మేము ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాను కదా, అక్కడికి వచ్చామన్నమాట. సో అక్కడైతే కార్ పార్క్ చేసుకొని ఇంకా కాస్త ముందుకు వెళ్ళిపోయాము. హ్యాపీగా మాట్లాడుతూ ఫ్రెండ్స్ వెళ్తుంటే ఎంత చెప్పండి, చాలా ఈజీగా టైం అయిపోతుంది. మాకైతే అన్నీ షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా సీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం అన్నీ చూడడం కంటే మాటలు ఎక్కువ ఉంటాయి, అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అని. ఒక 1 year బ్యాక్లో అన్నీ జరిగినవన్నీ కూడా షేర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి, గ్రాస్లో స్ట్రోలర్ వెళ్ళకపోతే మా ఆయన మా ఫ్రెండ్ ఎట్లా తీసుకొని వెళ్తున్నారో. సో నాకు చాలా ఫన్నీగా అనిపించింది. సో తప్పక ఇంకా మా పాపను అక్కడ రోడ్ పై నుంచి తీసుకెళ్ళి మా హస్బెండ్కి పట్టించేసి నేను ఇవన్నీ క్లిప్స్ ఎంజాయ్ చేశాను నా ఫ్రెండ్స్తో. సో హ్యాపీగా ఉండింది. అండ్ ఈ క్లిప్స్ ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి యూకేలో, ఇదొక్కటే కాదు. ప్రజెంట్గా అయితే ఇది వెళ్ళాము. సో ఎండ్ ఆఫ్ ది మౌంటైన్ ఇలా నడుస్తుంటే స్వర్గంలో ఉన్నట్టుంది, చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ నాకు ఫ్రాన్స్ అటువైపు ఉంది, ఇటువైపు యూకే అనేసరికి, ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రెండిటి మధ్యలో సీ అనేసరికి ఇంకా స్పెషల్ ప్లేస్ అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కిందకి ఆల్మోస్ట్ ఇంకా అక్కడ బీచ్ ఉంది కదా, కింద స్టోన్స్ ఉండే కదా, అక్కడ వరకు వెళ్ళామన్నమాట. సో అక్కడ కొంచెం కార్ పార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలామంది వస్తుంటారు, బీచ్ కదా వీకెండ్, ఇంకా అక్కడే ఉండి క్యాంప్ ఫైర్ అవి వేసుకుంటూ ఉంటారు. సో అలా చూసాము, క్యాంప్ ఫైర్ అందరు వేసుకుంటాక కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతే క్యాంప్ ఫైర్ చేసే చాలామంది పెట్టుకొని ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు, స్విమ్మింగ్స్ కూడా చేసుకొని రిటర్న్ వెళ్తున్నారు. చాలా మంచి ఫ్యామిలీ ప్లేస్ అండి ఇదైతే. మాకైతే బాగా నచ్చింది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని కాసేపు నేచర్ని ఎంజాయ్ చేసి మా పాపను కూడా కాస్త కూర్చోపెట్టాము. ఇంకా కాస్త టెంపరేచర్ డౌన్ అవుతూ చల్లబడుతున్నప్పుడు ఇక రిటర్న్ వచ్చేసాము. మీకు నా వ్లాగ్స్ అన్ని నిజంగా చాలా నచ్చుతున్నాయని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా, ఎందుకంటే వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. సో ఈ వీడియో కూడా నచ్చితే ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ప్లీజ్. బాయ్.